వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్. నేను మీరాని. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అలాగే నిమజ్జనాల్లో హడావిడి కూడా ఇంకా ఉందనే చెప్పాలి. నిమజ్జనాలకు ముందుగా లడ్డూ వేలంపాట కూడా హైదరాబాద్కి ప్రత్యేకత ఉందనే చెప్పాలి. బాలాపూర్ లడ్డూ వేలంపాటతో మొదలైన లడ్డూ వేలంపాట దేశమంతటా కూడా ఇది ఒక ట్రెండ్గా మారిపోయిందనే చెప్పాలి. అయితే లడ్డూ వేలంపాట అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బాలాపూర్ లడ్డూ వేలంపాట మాత్రమే. అయితే ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డు ఏకంగా 30,01,000 రూపాయలుగా పలికిందనే చెప్తున్నారు. అయితే దీనికి మించి ఇప్పుడు బండ్లగూడలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో కూడా వేలంపాట అనేది ఒక ట్రెండ్‌గా మారిపోయింది. లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఈ ఇయర్ లడ్డు వేలంపాట ఏకంగా 1,87,00,000 రూపాయలు పలికినట్టుగా చెప్తున్నారు. అయితే కమిటీ వాసులందరూ కలిసి ఈ వేలంపాటలో పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏకంగా 25 మంది కలిసి ఈ వేలంపాట పాడినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆక్షన్‌లో వచ్చిన ఈ డబ్బు మొత్తాన్ని ఇప్పుడు పేదలకు పంచుతామని కూడా కమిటీ వాసులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో 1,29,00,000 పాడిన వేలంపాట ఈ ఇయర్ ఏకంగా 1,87,00,000 పలికిందని కూడా చెప్తున్నారు. అయితే లడ్డూ వేలంపాటికి ఇంత ఖర్చు చేస్తారా అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ గణేష్ ఉత్సవాల్లో 9 రోజుల పాటు పూజలు అందుకున్న ఆ లడ్డూకి అంత ప్రత్యేకత ఉందన్నమాట. మరి ఇప్పుడు ఈ వేలంపాటలో వచ్చిన మనీని ఖచ్చితంగా పేదలకు పంచుతారా అంటే నిజమనే చెప్తున్నారు కాలనీ వాసులు కూడా. మరి బాలాపూర్‌తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కీర్తి రిచ్మండ్ విల్లాస్ వరకు ఈ లడ్డూ వేలం పాట ఇలా ట్రెండింగ్‌గా మారిందనే చెప్తున్నారు.